వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్పై తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యకు నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా కోల్పోయామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం కాకపోయినా జిల్లాకు మంత్రి పదవి రావడంతో సంతోషించామని, కానీ జిల్లాలో అక్రమ సంపాదనే ధ్యేయంగా కాంట్రాక్టు పనుల పేరుతో 33 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తూతూ మంత్రంగా తలపెట్టిన పనులకు కూడా భారీగా బిల్లులు చెల్లించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ గోదావరి కరకట్ట పనులు చేపట్టకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, మంత్రి అయిన తర్వాత సీతక్క ములుగు జిల్లాకు ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కమలాపురం బిల్డ్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేసీఆర్ చొరవ చూపిస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని అన్నారు. మిర్చి రైతులకు 25,000 మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. పార్టీ కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అందరూ ఎమ్మెల్యేలు దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయటము, ఇదంతా ఏంటంటే నిరంకుశం పాలన. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారో, ప్రజలకు అసెంబ్లీ ద్వారా ఏదైతే విషయాలు తెలుస్తాయో తెలియద్దనే ఉద్దేశంతో ఒక గొడవ క్రియేట్ చేసిన దానికి నిన్న ఏటూరు మండలంలో మా కార్యకర్తల తరఫున మేము వెళ్ళి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మన కార్యకర్తలు వీరోచితంగా పోరాడి వాళ్ళతోటి ఘర్షణ కూడా జరిగింది. మన టౌన్ అధ్యక్షుడు కాజాపాషా గారికి కొంత దెబ్బలు కూడా పాపం కలిగినాయి. చాలామంది మా కార్యకర్తలు ఆ ఘర్షణలో ఇబ్బంది పడ్డా మేము ఆపకుండా ఆ దిష్టి బొమ్మ దగ్ధం చేసినాము. అది ఎవరినో ఇన్సల్ట్ చేయాలని కాదు, కానీ ప్రజలకు తెలియచేయాలి ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన సాగిస్తున్నదో, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందో అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏటూరు మా కార్యకర్తలు అందరినీ మనము పిలుచుకొని మా మండలాధ్యక్షులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చింది ఇక్కడికి. మేము ఏ విధంగానైతే మన జిల్లాకు చాలా సంతోషపడ్డాం. ఒక మంత్రి పదవి వచ్చిందని ప్రతిపక్షం నుండి కూడా మేము అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి, రాజకీయాలలో మనం ఉన్నాము, ఎవరున్నా మనకు మన ప్రాంత ప్రజలకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఒక విధంగా సంతోషపడ్డాం. సరే మా అభ్యర్థి ఓడిపోయిందనే బాధ మాకున్నా, ఏదో విధంగా మా ప్రాంతం అభివృద్ధి అయింది అనుకుంటే ఇక్కడ చూస్తుంటే చాలా ఘోరమైన నిజాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. ములుగు జిల్లాలో మంత్రి గారు ఇక్కడ వండుకుంటూ గ్రామ సభలు లేకుండా ఎస్సీ సబ్ ప్లాన్లో నామినేషన్ల మీద వర్కులు ఇస్తున్నారు. దాదాపు 33 కోట్ల రూపాయల వరకు. ఇది ఎంత దారుణం అంటే, నిజంగా గ్రామ సభలు లేదు, మీరు గ్రామ సభ పెట్టలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు నిందలు వేసిన మా మీద మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మంత్రి గారు సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలకు టాయిలెట్స్ కట్టాలనే ఒక ప్రోగ్రామ్ని అదొక కాంట్రాక్టర్కి ఇచ్చి అసలు పని లేకుండా జరగకుండా వట్టి సున్నమేసి ఏదో డోర్లు పెట్టినట్టు చేసి మొత్తం బిల్లులు తీసుకుంటాం. ఇది చాలా దారుణం. చాలా ఆడవాళ్లకు గౌరవం కోసం అని పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా అది ఏంటంటే వాళ్ళకి బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అన్ని కల్పించాలనే దాన్ని కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు. దీన్ని కూడా మీ అందరికీ ప్రెస్ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. దాని మీద రివ్యూ పెట్టి కలెక్టర్ గారు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది వారు దాన్ని గమనించాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. అన్నిటికంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర వాళ్ళు ఏ విధంగానైతే మన తెలంగాణని మొత్తం దోసుకున్నారనే ఉద్దేశంతో మన ఈరోజు వాళ్ళని పిలిచి వాళ్లకు వర్కులు కట్టబెడుతుంది.
వర్కులు కట్టబెట్టి వాళ్ళు ఏ విధంగానైతే వర్క్స్ చేస్తున్నారో ఇప్పుడు నేను ఇవాళ తిమ్మపేట పోయి చూసి వస్తున్నా. దారుణంగా ఉన్నది, దారుణమైన క్వాలిటీ. మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసి వీటిని హైలైట్ చేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగపేట మొత్తం కొట్టుకపోతుంది, రామన్నగూడెం మొత్తం కొట్టుకపోతుంది అనే ఉద్దేశంతో 133 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయింది. ఇప్పటికీ మొన్న మంత్రి గారు వాళ్ళ ఫండ్ కాకుండా మేము ఇచ్చినప్పుడు పెట్టిన వాటికి కూడా వారు మొన్న వచ్చి కొబ్బరికాయలు కొట్టి గతం అక్కడనే వండుకున్నది వర్క్. ఎందుకు వండుకున్నదని కాంట్రాక్టర్లను అడిగితే ఏం మాట్లాడతలేరు. ఎందుకు ఏమన్నా ఉన్నదా లోపల మా ముచ్చట తెలియని ముచ్చట ఏమన్నా ఉన్నదా? ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెడతలేడు? మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా పని మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎండాకాలం కాకపోతే ఇంకెప్పుడైతుంది పని? మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా మేము మెసేజ్ పంపదలుచుకుంటున్నాం. ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ కావాలి. చాలా మంచి సారవంతమైన భూములు కూడా కొట్టుకపోతున్నాయి. ఇంకా అక్కడ పొడుమూరు లాంటి ప్రాంతంలో అయితే మొత్తం ఘోరంగా మంచి మంచి పొలాలు, మంచి చేన్లు పొలాలు మేము చూసినాం. దీన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేద్దాం, డిమాండ్ చేస్తాం. ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడున్న మన మంత్రి సోదరు సీతక్క గారు సొసైటీల మీద ఎంత ఆదాయం వస్తుందని చెప్పి వారు క్వశ్చన్ చేశారు. శాండ్ సొసైటీస్ మీద బ్రహ్మాండంగా కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఇన్ని 100 కోట్లు మేము సొసైటీ ద్వారా, శాండ్ సొసైటీ ద్వారా పబ్లిక్కి మేము ఇచ్చినామని. ఈ రోజు నేను అడుగుతున్నా, సొసైటీలు ఏమైంది? ఎన్ని పైసలు మీరు సొసైటీలకు ఇవ్వగలిగింది ఇక్కడ ఈ ప్రభుత్వం? ఎందుకు ఆపిండ్రు? ఇవన్నీ ఎందుకు? ఎవరికో పెద్దోళ్ళకి కట్టబెట్టాలనే కదా. దాంతోపాటు అలాగే అట్లని చెప్పి మేమేదో శాండ్ క్వారీని ఎంకరేజ్ చేసాం కాదు. ఇక్కడ ఏటు నాగరం ప్రాంతంలో ఏదైతే జంపన్న వాగు వచ్చి కలిసే ప్రాంతం ఉందో అక్కడ ఎట్టి పరిస్థితులలో ఇసుక తీయొద్దు. అది తీయడం వల్ల మొత్తం ఏటు నాగరం కలకట్ట కానీ ఏటు నాగరం మొత్తానికి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి మంత్రి గారికి అలాగే జిల్లా యంత్రాంగానికి ఈ ద్వారా తెలియజేస్తాం. ఇది ప్రజల డిమాండ్. రేపు వాళ్ళు ఇచ్చిన ప్రజలు అడుగుతారు. నడుస్తుంది. అది కూడా అది కేసీఆర్ గారి ప్రభుత్వం షురో వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే